బ్యాక్ టు న్యూస్. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. వాటర్ ట్యాంక్ లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంక్ లో నీళ్లు చెక్ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం ఒకటి కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి ట్యాంక్ ను శుభ్రం చేయించారు. తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటర్ ట్యాంక్ లో కనిపించిన శవం హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత 10 రోజుల నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే అతడు తనకు తానుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా, లేదంటే మరేదైనా వేరే రీజన్ ఉందా, మరెవరైనా హత్య చేసే శవాన్ని అందులో పడేశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు అది మంచినీళ్ల ట్యాంక్ కావడంతో గత 10 రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా కూడా అవే నీళ్లు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్గొండలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, 10 రోజుల నుండి ఆ శవం వాటర్ ట్యాంక్ లోనే ఉంది. అవే నీళ్ళని అక్కడ జనాలందరూ కూడా తాగారు. సో దాని గురించి అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ఎవరైతే చనిపోయారో ఆ శవం ఆయన పేరేంటి, ఆయన ఎందుకు ఈ స్థితిలో కనిపించారు, వాళ్ళ బంధువులు ఎవరైనా మాట్లాడడం చేశారా? నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క పాత బస్తులో ఉన్నటువంటి యొక్క వాటర్ ట్యాంక్ లో 10 రోజులుగా కూడా ఒక మృతదేహం అనేది పడి ఉండడం జరిగింది. అయితే ఆ 10 రోజులుగా ఉన్నటువంటి మృతదేహాన్ని ఈ 10 రోజుల క్రితం కూడా ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే వాటర్ ట్యాంక్ కు సంబంధించేసి దానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు కానీ ఈ విషయాన్ని గుర్తించలేదు. అయితే ఈ యొక్క వాటర్ ట్యాంక్ గుండానే దాదాపు 4-5 కాలనీలకు కూడా వాటర్ అనేది సప్లై అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క మృతుడు అనేవాడు హనుమాన్ నగర్కి చెందినటువంటి వంశీ యాదవ్ అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇతర వాళ్ళ బంధువులు చెప్పినటువంటి వివరాల ప్రకారం వంశీ యాదవ్ కొంచెం మతిస్థిమితం లేని వ్యక్తిగా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మే 24వ తారీఖున అతను ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అతని కోసం అని చెప్పి తల్లిదండ్రులు గాలించిన సందర్భం అయితే ఉంది. దీనికి సంబంధించి సంబంధిత 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. సో అప్పటి నుంచి కూడా మిస్సింగ్ కేసుగా నమోదు చేసేసి వంశీ యాదవ్ కోసం అని చెప్పేసి వెతుకులాట ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా అతను లభ్యం కాకపోయేసరికి ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క వాటర్ ట్యాంక్ గుండా వెళ్ళేటువంటి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయో, కాలనీలకు వెళ్తున్నాయో ఆ కాలనీ వాసులు మాత్రం చెప్పడం జరిగింది ఏంటంటే ఈ యొక్క వాటర్ కు సంబంధించేసి ఆ వాటర్ స్మెల్ వస్తుంది, అదేవిధంగా ఒక రకంగా ఉంటుంది అని చెప్పేసి కంప్లైంట్ చేసే వరకు దానికి సంబంధించి ఎక్కడైతే వాటర్ ట్యాంక్ ఉందో ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చినటువంటి సిబ్బంది ఆ వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళేసేసి దాంట్లో ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేస్తున్న క్రమంలో ఈ యొక్క మృతదేహం అనేది ఆ నీటిపై తేలియాడుతూ కనబడిన పరిస్థితి అయితే ఉందండి. సో అప్పుడు ఆ యొక్క మృతదేహం ఉన్న విషయం అనేది అప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే సంబంధిత పోలీసులకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ అందించిన తర్వాత మున్సిపల్ కమిషనరు అదేవిధంగా సంబంధిత పోలీస్ శాఖ వారు కూడా ఈ ప్రదేశానికి చేరుకొని ఆ వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని కూడా కిందికి దించిన పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా కూడా మృతదేహం అనేది వాటర్ ట్యాంక్ లో పడి ఆ యొక్క వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చేటువంటి నీటిని అంటే కూడా దాదాపు 4-5 కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వినియోగిస్తున్నారు. సో ఆ విధంగా ఉన్న వాటర్ తాగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్న సందర్భం అవుతుంది. దీనికి సంబంధించి వైద్య అధికారులు కూడా రావడం జరిగింది. వైద్య అధికారులు కూడా వచ్చేసి వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ ని కూడా శాంపిల్స్ కూడా తీసుకెళ్ళని చెప్పేసి దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ గా ఈ యొక్క వాటర్ ట్యాంక్ సంబంధించేసి అంటే ఆ మృతదేహం అనేది 10 రోజులుగా ఉందని తెలుస్తుంది. చాలా మంది కూడా అంటే గత 10 రోజులుగా నీళ్లు తాగుతూనే ఉన్నారు. ఎవరికైనా ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు వచ్చాయి? ముందుగా ఏ వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయిన ఆవుల వంశీ కృష్ణ యాదవ్ కి నా యొక్క సానుభూతి తెలియజేస్తూ, పాపం అతను మతిస్థిమితం లేని వల్ల చనిపోయాడు. ఏదైతే ఈ వాటర్ ట్యాంక్ అనేది నల్గొండ పట్టణంలో యొక్క పాత బస్తీ నందు గలదు. దీని నుండి దాదాపు 3-4 వార్డులు అనగా రాజయోగుర కల్ప, హౌసింగ్ బోర్డు, మాధవ నగరు, ఇందిరా కాలనీ ఇలా దాదాపు 4-5 వార్డులో ఉన్న దాదాపు 7-8 కాలనీలకు వాటర్ సప్లై అవుతుంది.
ఏదేమైనప్పటికీ కూడా అబ్బాయి చనిపోయి 10 రోజులు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఎటువంటి వాళ్ళు పబ్లిక్ అక్కడ ఉన్న పబ్లిక్ వాటర్ తీసుకొచ్చి మాకు ఈ విధంగా స్మెల్ వస్తుందని చెప్పినాక కూడా వాళ్ళు కనీసం వాటర్ ట్యాంకు పర్యవేక్షణ చేయకపోవడం బాధాకరం. ఈ యొక్క వాటర్ సప్లైకి సంబంధించిన ఏఈలు కానీ డిఈలు కానీ ఏదో వాటర్ పంపిస్తున్నామని మొక్కబడిగా తిరుగుతున్నారే తప్ప కనీసం ఈ వాటర్ ఏ విధంగా వస్తుంది, మురికి నీళ్ళు వస్తుందని పర్యవేక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అదేవిధంగా కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కూడా అధికారులు అసలు పని చేస్తున్నారా చేస్తలేరా అన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి కేవలం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా 3-4 నెలలకెళ్ళి ఎలక్షన్స్ అన్న ఫీవర్తోనే తిరుగుతున్నారు తప్ప ప్రజల యొక్క పరిస్థితిని మాత్రం వాళ్ళు గాలి కొదిలేసి ప్రజలు ఎటైనా పోని అన్నట్టు ఉన్నది. ఈ యొక్క కలుషిత వాటర్ దాదాపు 10 రోజులకెళ్ళి తాగి ఇక్కడున్న ప్రజలు కూడా రాబోయే రోజుల్లో వామిటింగ్స్ దస్తులు అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని వెంటనే రేపు ఇమీడియట్లీ డాక్టర్స్ బృందాలని కాలనీలకు పంపించి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయాలని ఈ యొక్క కాలనీ వాసు సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది హైట్లో ఉన్న వాటర్ ట్యాంకు కనీసం మున్సిపల్ సిబ్బంది దానికి ఒక గేటుకు తాళము దానికి పోకుండా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా వాటర్ అనేది ప్రతిరోజు నింపినప్పుడు అది ఫుల్ అవుతుందో చూసుకొని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అయినా కానీ అలాంటి చర్యలు చేయకపోవడము, ఈ విధంగా గతంలో కూడా సాగర్లో కూడా కోతులు చనిపోయినా అయినా కానీ ఇక్కడున్న సిబ్బంది కూడా యొక్క దాన్ని ముందు జాగ్రత్తగా చర్యగా తీసుకున్నాను ప్రభుత్వం చెప్తుందే కానీ కనీసం ఆచరణలో చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వము దాంతోపాటు అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల యొక్క ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఇవన్నీ చర్యలు ముందు జరగకుండా తీసుకుంటారని యొక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా చికిత్స అందించి అక్కడున్న యొక్క వైద్య సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాలనీకి అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ కూడా చుట్టూ ప్రహారీ కూడా లేదు. దీంతో పాటు అనుబంధంగా 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఒకటి దాదాపు 1962 అంటే 40-50 సంవత్సరాల క్రితం కట్టిన కూలిపోయి శిథిలావస్థకు ఉన్నది. దాని ద్వారా 3-4 వార్డులకు కూడా వాటర్ వస్తున్నాయి. అయినా కానీ పట్టించుకోవట్లేరు. దాన్ని కూడా మరమ్మతులు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని ఏదో ఈ వచ్చి 3-4 రోజులు మాత్రమే దీన్ని దాదాపు పర్యవేక్షణ చేసి దులుపుకోవడం కాకుండా ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులు అనేది ఎక్కడైనా మిస్సింగ్ కేసులు జరిగినప్పుడు మనం కూడా పర్యవేక్షణ చేసుకోవాలి. ఎందుకంటే అతను మిస్సింగ్ కేసు జరిగినప్పుడు చనిపోవాలన్న ఆలోచన ఉండి చనిపోయిన వాడు ఒకవేళ బావిలో వెనకట బావులు ఉండేది బావులలో పడుతున్నారు. కానీ ఇప్పుడు అన్ని వాటర్ ట్యాంకులు కేంద్రంగా అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మిస్సింగ్ కేసు అయినప్పుడు వాటర్ ట్యాంకులను కూడా మనం పర్యవేక్షించేదిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సత్యరాజు యాక్చువల్ గా ఈ యొక్క వాటర్ ట్యాంక్ సంబంధించేసి అంటే మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటర్ ట్యాంక్ అనేది చాలా లోలీగా ఉండటం జరిగింది. దీనికి సంబంధించి చుట్టూ కూడా ఎలాంటి గోడ కానీ కంచె కానీ ఏమీ లేదు. అందువల్ల చాలా మంది కూడా వ్యక్తులు వచ్చేసి అక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ గా ఈ 10 రోజుల నుంచి ఎవరైతే నీళ్లు తాగుతున్నారో వాళ్ళకి సంబంధించి ఆ యొక్క కాలనీలో డాక్టర్లు వెళ్ళాలి, వైద్య బృందం వెళ్ళేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకి సంబంధించి టెస్టులు చేయాలి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. సత్తాజ్ ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.